వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేశారు, మీరు గెలిచారు. అవసరానికి అబద్ధం చెప్పుకున్నారు, మీరు గెలిచారు. ఇవాళ గెలిచిన సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, ఆ హామీలకు కట్టుబడాలి. అది వదిలేసి మీరు కేవలం హామీలు నెరవేర్చడంలో భాగమే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ నిన్న తీసుకున్నారు. సమగ్ర భూ సర్వే ఇంతకుముందు చేసిన దాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త విధానం తీసుకొస్తామని కేబినెట్ చెప్తోంది. సార్, ప్రచారంలో భాగంగా లోకేష్ గారు మెడికల్ సీట్లలో ఉన్నటువంటి ఫీజులను కూడా లేకుండా పేద విద్యార్థులకి మొత్తానికి కూడా ఫ్రీగా సీట్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఏదైతే విధానాన్ని తీసుకొచ్చామో అదే విధానం ద్వారా ఈరోజు వాళ్ళు కంటిన్యూ అవుతామని జీవో ఇచ్చారు. ఇసుకకు సంబంధించి ఉచితం ఇసుక అన్నారు. ఉచితంకి బదులు 295 రూపాయలు రీచ్లో అంటే 1400 స్టాక్ యార్డ్ దగ్గర అమ్ముతున్నటువంటి పరిస్థితి. మేము పరిపాలించిన కాలంలో మా ప్రభుత్వంలో 2500 నుంచి 3500 దొరికినటువంటి ఇసుక ఈరోజు 4000 పైచిలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో కనపడుతుంది. విద్యా వ్యవస్థకు సంబంధించి మీరు ఇస్తానన్నటువంటి తల్లికి వందనానికి ఇవాళ వరకు మీరు రిలీజ్ చేయలేదు. ఎలాంటి పరిపాలన మీరు సాగిస్తున్నారు? ఈ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులకి చనిపోతున్నటువంటి వ్యక్తులు కనపడుతున్నారు. డెంగ్యూ విపరీతంగా డెంగ్యూ ఉంది, డయేరియా ఉంది. ఏ వ్యవస్థను మీరు ప్రక్షాళన చేసి సరైన పద్ధతిలో నడిపిస్తున్నారో ప్రజలకు చెప్పాలి కదా. ఈ 30 రోజుల్లో మీరు చేసినటువంటి ఒక మంచి ప్రణాళికబద్ధమైనటువంటి వ్యవస్థ ఏది? అధికారుల మీద బదలాయించడానికి, అధికారులను మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులను వేసుకోవడానికి వెచ్చిస్తున్నటువంటి సమయం పరిపాలన మీద పెట్టట్లేదు అంటున్నారు. అంటే అధికారులు మొత్తం వ్యవస్థ సెట్ చేసుకున్న తర్వాత కదా పరిపాలన పెట్టారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్న అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ మార్చి స్ట్రీమ్ లైన్ చేసి ముందు కలెక్టర్లు అయిపోయారు, ఎస్పీలు అయిపోయారు. వీళ్ళంతా అయిపోయిన తర్వాత రెవెన్యూ డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో ఆఫీసర్ నెట్వర్క్ అంతా మారిన తర్వాత అప్పుడు పరిపాలనపై దృష్టి పెడతారు. శాండ్ గురించి మీరు ఇంతకుముందు చెప్తున్నారు. 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలం అధికారులని పంపించటానికో అధికారులు నియమించుకోవటానికో నెల సమయం తీసుకుంటే ఈ నెల ప్రభుత్వంపై ఆధారపడినటువంటి కుటుంబాలు ఏమవ్వాలి? 1,67,00,000 కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం మీరిచ్చే సహాయం కోసం ఎదురు చూస్తుంది. ఆ సహాయం మీరు ఎప్పుడు అందిస్తారు? ఒక రోజుకి 560 కోట్ల రూపాయల అప్పును తీసుకున్నట్టుగా రికార్డులు చూపిస్తున్నాయి. ఒక రోజుకి ఈ డబ్బంతా ఏమైపోతుంది? సంపద సృష్టించిన తర్వాత పోతుంది అది. ఇప్పుడు దానికి సంబంధించిన ఏర్పాటు, ఆ సంపద సృష్టి ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆ సంపద సృష్టి ఏ విధంగా జరుగుతుంది? దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు ఏవి? దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవి? ఏ వ్యవస్థల్లో పెట్టుబడులు రాబోతున్నాయి? ఏ వ్యవస్థ ద్వారా మీరు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు? ఏ వ్యవస్థని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? గతంలో మీరు ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి సంపద సృష్టించారు? ఇప్పుడు ఎలాంటి వ్యవస్థలను తీసుకొచ్చి సంపద సృష్టించబోతున్నారు? ఇది కూడా చెప్పాలి కదా. ఎక్కడ ఉంది ఆ సంపద? నిజంగా ఆ సంపద సృష్టించగలిగినట్లయితే నెల రోజులే కదా కాస్త. ఎస్ సార్, నెల రోజుల్లో మీరు 14,000 కోట్లు అప్పు చేసిన తర్వాత అది కూడా 7.3% కింద అప్పు చేస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఆ డబ్బు ఎలా కడతారు మీరు? ₹1 సంపద సృష్టించలేదు కదా ఇప్పటి వరకు. ఎలా కడతారు? ఆల్రెడీ పథకాల కోసం ఉన్నటువంటి డబ్బునే రిలీజ్ చేయలేదు కదా. ఆ వాటిని ఎందుకు ఆపుతున్నారు? ఉన్న డబ్బులు ఖజానాలో ఉన్న డబ్బులు రిలీజ్ చేయలేదు. వాటిని ఎందుకు ఆపుతున్నారు?